సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పోచారం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసలి ఆచూకీ కోసం ఫారెస్ట్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు. ప్రవహిస్తున్న నీరు ఎక్కువగా ఉన్నందున ఆనవాళ్లు దొరక్కపోవడంతో వెనుదిరిగారు. స్థానిక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొసలి జాడ కనిపిస్తే ఫారెస్ట్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వాగు ప్రవాహం మంచిర్యాల నదికి అనుసంధానమైంది కాబట్టి మొసలి తన ప్రాంతానికి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధికారులు తెలిపారు. नाला कहाँ तक जा रहा है भाई? किधर से एंट्री रहेंगे? उधर से कुछ भी जाने का है? यस। ये पानी क्या आप भी पीछे इधर से आके लेते तो नहीं उधर फोटो कैसे इंदलो मसाले हाँ सफा ना हाँ पापा गार गड़के जल्दी राजो पहले फोटोలు అందాక రాలేవా గడ్డాములు కొట్టుకోపోలే అప్పుడు 2000లా మొత్తం 3 రోజులు అది బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ వలలు వేసుకుంటూ వస్తుంది అన్న వీజ్గా పట్టేస్తుంది. పోచారం విలేజ్ ఎక్స్ సర్పంచ్ బొడ్డు జగన్ నా పేరు. పోచారం విలేజ్లో నక్కవాగు ఇందులో మొసలి సంచలిస్తున్నది. నిన్న పొద్దంతా బల్లళ్ళు మేకలు ఇక్కడ వచ్చి చూసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. పోచారం శివారి బచ్చుగూడ ముత్తంగి ఈ శివారిలో నక్కవాగు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లో మొసలి సంచరిస్తుంది. ఒక నెల రోజుల సంది మొసలి సంచరిస్తున్నది. నిన్న చూసి మేకల వాళ్ళు బలరోళ్ళు కాపాలి వచ్చిన వాళ్ళు చూసి ముసలికి భయపడి మాకు చెప్పడం జరిగింది. ఇట్లానే అడవి అధికారులు నెల సంది వస్తుందంట, కొంచెం దీన్ని చూసి కొంచెం దాని ఏమన్నా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బచ్చుగూడెము చిట్కూలు శివారు నక్కవాగులో ముసలి సంచరిస్తుంది, బయటికి ఒడ్డు కూడా వచ్చింది అని చెప్పేసి మాకు సమాచారం అందిన వెంటనే మేము మా పై అధికారుల సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెళ్ళి చూసి రండి అంటే ఇక్కడికి రావడం జరిగిందండి. పైన ఉన్న దీంట్లో మొత్తం చూసి పరిశీలిస్తే ఎక్కడ కూడా ముసలి అయితే మాకు కనబడటం లేదు. ఈ నక్కవాగు అనేది కనెక్టింగ్ లింక్ వచ్చేసి మంజీరాకు ఉండడం వల్ల ఈ నీళ్లు ఎక్కువ ప్రవాహం ఉండడం వల్ల బయటికి వస్తే ఒడ్డుకి మనం పట్టుకోగలుగుతాం. ఈ కనెక్టింగ్ ఉండేసరికి మంజీరా డ్యామ్కి అటు సైడ్ వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఇక్కడ నివాస స్థలాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి భయాందోళన చెందకూడదు. మాకు ఒడ్డుకు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మాకు వచ్చి ఏ టైంలో అయినా సరే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని విలేజర్స్ ఇక్కడ ఉన్న నివాస గృహ వాళ్ళకి చెప్పడం అవుతుందండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇమీడియట్గా ఇవ్వమని చెప్తున్నామండి. పక్కన ఉన్న కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి అంత భయాందోళన చెందవద్దు అని వాళ్ళకి చెప్తున్నానండి. మా నంబర్ మీకు ఇస్తున్నాము. దాన్ని బట్టి మీరు సమాచారం అందించగానే మేము ఏ టైం అయినా సరే, ఏ అర్ధరాత్రికైనా సరే మీకు సహాయం అందించడానికి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామండి. ఫారెస్ట్ నంబరు 9490626630 అండి. నోట్ చేసుకోండి ప్లీజ్. దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎట్లాంటిదైనా సరే, ఏ టైం అయినా సరే మేము దీనికి స్పందిస్తామండి.